శ్రీ గురుభే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో వారి గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజగ్రహం. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబడిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. అసలు గోచారం అంటే ఏంటి అంటే, గోచారం గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి మరియు కలయిక ఏదైతే ఉందో వాటి వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఫలితాలు చూడబోయే ముందు వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి. మొదటిగా రాశ్యాధిపతి మరియు మీ యొక్క లగ్నాధిపతి కుజుడు అవుతారండి. ఈ యొక్క కుజుడు ఏంటంటే 24 ఏప్రిల్ వరకు కూడా ఆయన కుంభరాశిలో శనితో కలిసి ఉంటారు. తదనంతరం పంచమ స్థానం, 5వ స్థానం అయినటువంటి యొక్క మీన రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి ద్వితీయ పంచమాధిపతి విలువనిచ్చే గ్రహం యోగకారకుడు కూడా గురుడే అవుతారు. ఈ యొక్క గురుడు ఈ మాసం అంతా కూడా 6వ స్థానం అంటే మేషంలో స్థితి పొంది ఉంటారు. మరి తృతీయ మరియు చతుర్థాధిపతి శని అవుతారు. ఈ యొక్క శని మూల త్రికోణ స్థానం అంటారు కుంభాన్ని. సో ఆ యొక్క స్థానంలో ఉంటారండి. సో బాగానే ఉంది. మరి ఈ యొక్క 7 మరియు 12వ స్థానాధిపతి 2 రాశులకు కూడా ఆధిపత్యం వహించేది శుక్రుడే. ఈ యొక్క శుక్రుడు 5వ స్థానంలో మీనంలో బలమైన స్థానంలో ఉంటారు. ఒక్కొక్క గ్రహానికి ఒక రాశి బలమైన రాశి, బలహీన రాశి అని ఉంటుంది. మిత్ర రాశి, శత్రు రాశులు ఉంటాయి. సో హైయెస్ట్ బలం ఉంటుంది మీనంలో శుక్రుడికి, అక్కడ ఉంటారు. కాకపోతే అక్కడ రాహు కూడా అక్కడే ఉంటారు. కేతు మీకు లాభస్థానం అయినటువంటి యొక్క ఏకాదశ భావంలో అంటే కన్యలో స్థితి పొంది ఉంటారండి. రవి మీకు దశమాధిపతి, వృత్తికి సంబంధించిన గ్రహం అవుతారు. రాజ్యభావానికి అధిపతి ఆయనే. వీరు 13 ఏప్రిల్ వరకు కూడా మీనంలో ఉండి తదనంతరం మేషానికి 14 ఏప్రిల్ నుంచి వస్తున్నారండి. మరి అష్టమ లాభాధిపతి బుధగ్రహం. ఈ యొక్క బుధుడు 9 ఏప్రిల్ అంటే ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో రెట్రోగ్రేషన్లో ఉంటారు ఈ యొక్క మేషంలో. తదనంతరం ఆయన మీన రాశిలో 10వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు వక్రీకరించి ఉంటారు. 25 ఏప్రిల్ నుండి వక్రగతిని వదిలి మీనంలోనే స్థితి పొంది ఉంటారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఒక డౌట్, ఏప్రిల్ మాసం రాగానే సూర్యగ్రహణం ఉందేమో, ఎలాంటి ప్రభావం చూపిస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా భారతదేశంలో కనిపించదు. మరి ఎక్కడ కనిపిస్తుందా అంటే సో ఇక్కడ ఉత్తర దక్షిణ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, నైరుతి యూరోప్లో ఇలాంటి దేశాల్లోనే, పసిఫిక్ మహాసముద్రం ఆ టెరిటరీలో, అట్లాంటిక్ అలాంటి ప్రదేశాల్లోనే కనపడుతుందండి. కాబట్టి మనకి ఇక్కడ నియమాలు పెద్దగా పాటించాల్సిన అవసరం లేదు. సో దేశ గోచారం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో భారతదేశంలో ఇలాంటి నియమాలు కానీ ఇలాంటి ప్రభావం కానీ మనకు అధికంగా ఏమీ లేదు. సో ఇది మరి వృశ్చిక రాశి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే, పంచమ స్థానం హైయర్ ఎడ్యుకేషన్, 4వ స్థానం డిగ్రీ స్థాయి విద్య. సో చతుర్థంలో శని కుజులు ఉన్నారు, పంచమంలో రవి శుక్ర రాహు ఉన్నారు. సో ఈ గ్రహాల యొక్క స్థితి చూస్తే ఏమనిపిస్తున్నాయి అంటే 10వ తారీఖు వరకు బాగా ఉంటుందండి. విద్యార్థులు చక్కగా వారి యొక్క విద్యలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ చక్కగా రాణించగలుగుతారు. తదనంతరం ఎక్కడైతే అష్టమాధిపతి బుధుడు వక్రీకరించి 10వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా వక్రీకరించి పంచమంలో ఉంటారు. అందులో రాహు ఉంటారు, శుక్రుడు ఉంటారు. సో ఇలాంటి స్థితి వల్ల ఏంటంటే ఫోకస్ చేయలేకపోవటం, మైండ్ డైవర్ట్ అయిపోవటం, డిస్ట్రాక్ట్ కావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వృశ్చిక రాశి విద్యార్థులు ఈ మాసంలో 2వ వారం నుండి మీ ఫోకస్ అనేది బాగా అవసరం అండి. ఎందుకనంటే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుందండి. ఎనర్జీ ఫ్లో అవుతే కనుక 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి బీ ప్లాన్డ్, బీ ప్రిపేర్డ్. సో అలాంటి సిమ్టమ్స్ మీకు రాగానే సో చక్కగా పేపర్ మీద రాసుకోవటం, ఏ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఏ టాపిక్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, సో ఏదైనా టెస్ట్ పేపర్స్ ఉన్నాయా ఫినిష్ చేసుకోవాలా, ప్రాక్టీస్ చేయడానికి ఏ రోజు వాడుకోవాలి, ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటే డెఫినెట్గా బుధుడికి బలం పెరుగుతుందండి. బుధుడికి బలం పెరిగితే మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. మీరు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన విషయం కానీ, ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయం కానీ పేపర్ మీద కరెక్ట్గా పెట్టగలుగుతారు. సో ఇది ప్లాన్డ్గా ఉండండి. ముఖ్యంగా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్దామనుకున్న విద్యార్థుల యొక్క డ్రీమ్ ఈ మాసంలో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉందండి. వారి యొక్క ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి. సో ఈ యొక్క సప్తమ వ్యయాధిపతి శుక్రుడు రాహుతో, విదేశీ ఎలిమెంట్ రాహుతో కలిసి ఉన్నారు. సో కాబట్టి అదేవిధంగా
ఈ యొక్క వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది. డిగ్రీ అయిపోయి ఉండొచ్చు, పీజీ అయిపోయి ఉండొచ్చు, కానీ జాబ్కి సంబంధించిన ఏదైనా కోర్స్ నేర్చుకుందాము ఆన్లైన్ కోర్స్ లాంటివి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. సో కాబట్టి అలాంటి వాటిలో కూడా మీరు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. విదేశీయాన్ని కూడా మీకు పాజిటివ్గా చూపిస్తూ ఉంది. మరి వృత్తిలో ఎలా ఉండబోతుందని అంటే ముఖ్యంగా వృత్తిలో బాగుంటుందండి. ఒక మూమెంట్, ఒక మార్పు అనేది జరగబోతుంది ఉద్యోగంలో. ఎందుకు? దశమాధిపతి రవి పంచమంలో ఉన్నారు. శని కుజుల యొక్క దృష్టి ఈ యొక్క దశమం మీద పడుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సప్తమ వ్యయాధిపతి కూడా ఈ యొక్క దశమాధిపతి రవితో కలిసి ఉన్నారు. అంటే మీరు కనుక ఈ మాసంలో వృశ్చిక రాశి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషన్లో ఉన్నవారు ఏప్రిల్ మాసంలో కనుక అలర్ట్గా ఉండి మీ యొక్క వర్క్ మీదనే మీరు ఫోకస్ ఉండకుండా ఉంటే ఎవరైతే మీకు ఎనిమీస్ కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, కొంతమంది శత్రువులుగా ఫీల్ అయ్యేవారు ఉంటారో వారి వలన మీకు చిన్న చిన్న కష్ట నష్టాలు పెట్టే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎలా ఉండబోతున్నారు మీరంటే ఫోకస్డ్గా ఉండబోతున్నారు కూడా. కాబట్టి మీ వర్క్ మీదనే మీరు ఫోకస్ చేయండి. ఇతర విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నెగిటివ్ విషయం మీద కనుక మనం ఫోకస్ చేసామంటే అది 10 రకాలుగా తొందరగా ఎక్స్ప్లోర్ అవుతుందండి నెగిటివ్ విషయాలు. సో ఆ ఎనర్జీ అంతా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకటే ఆ యొక్క మాటలకి, ఆ మాట పట్టింపులకి బలం ఇవ్వకుండా మీరు మీ వర్క్ మీద, మీ అవుట్ గోల్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉండండి. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకా మీకు రవి 6వ స్థానానికి వెళ్తారు 14వ తారీఖు నుండి. మళ్ళీ వృత్తిలో బలం పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు పేషెన్స్గా ఉండండి, ఓపికగా ఉండండి. కొన్ని ఫోర్సబుల్ సిచ్యువేషన్స్ వస్తాయండి. ఉద్యోగం మారేద్దామా, వదిలేద్దామా అన్నటువంటి యొక్క సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి తావివ్వకండి. సో మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా 2వ వారం తర్వాత నుండి బాగుంటుంది. మంచి ఫలితాలు చూస్తారు. రవి గురుల యొక్క స్థితి 6వ స్థానంలో ఉంది కాబట్టి సో వీరికి కూడా బాగుందండి. వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? బిజినెస్ పీపుల్కి, బిజినెస్ అంటే 7వ స్థానం చూస్తాం. సో ఈ యొక్క 7వ స్థానాధిపతి 5వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు, ఉచ్చ స్థితిలో ఉన్నారు. వ్యాపార స్థానానికి లాభస్థానం అవుతుంది. 7వ స్థానానికి 11వ స్థానం 5 అవుతుంది. కాబట్టి సో డెఫినెట్గా మీ యొక్క వ్యాపారంలో ఇమేజ్ పెరుగుతుంది, మీ బ్రాండ్కి ఇమేజ్ పెరుగుతుంది. ఒక పీక్ స్టేజ్కి వెళ్తారు వ్యాపారంలో చెప్పవచ్చు ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా చూస్తే. మరి కొంతమంది అనొచ్చు పాజిటివ్గా చెప్తున్నారండి, ఇక్కడ ఏం జరగట్లేదని. కొంతమంది నెగిటివ్ కామెంట్ పెడుతూ ఉంటారండి. దయచేసి మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. మీకు 7వ స్థానం ఎలా ఉంది, బుధుడు ఎలా ఉన్నారు, జరుగుతున్న దశ అంతలు ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఈ గోచార ఫలితాలు చూడండి. గోచారంలో పాజిటివ్గా ఉండి మన జన్మజాతక చక్రంలో కనుక సరిగా దశలు అనుకూలంగా లేకపోతే కొంతవరకు నెగిటివ్ ఉంటుందండి. మీకు గోచారంలో అద్భుతంగా ఉండి మీ జన్మజాతక చక్రంలో అద్భుతంగా ఉంటే మాత్రం మంచి చక్కటి ఫలితాలు అందుకుంటారు. సో ఆ విధంగా మీరు బేరీజ్ వేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి సుగంధ ద్రవ్యాలు, స్త్రీ సంబంధమైన ఉత్పత్తులు కావచ్చు, అంటే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, బట్టలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా బాగా ఫ్లరిష్ అవుతాయండి. మరి ధన సంపాదన ఏ విధంగా ఉండబోతుంది అని అంటే ముఖ్యంగా ఈ మాసంలో మీకు లాభం మీద 11వ స్థానం మీద రవి, శుక్ర, రాహు గ్రహాల యొక్క దృష్టి ఉందండి. కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన 8వ భావంతో. కాబట్టి ఏంటంటే మీకు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది మల్టిపుల్ సోర్సెస్ ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ కాస్త ఖర్చు ఉండే అవకాశం ఉంటుంది. అది సో ఆబ్వియస్లీ ఆ ఖర్చు ఏ విధంగా ఉంటుంది అయ్యారంటే 12వ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు అని అంటే బుధుడు మరియు గురుడు. సో బుధ గురుడు సౌమ్య గ్రహాలు. సో మీరు చేయబడే ఖర్చు ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారు. ఏదైనా రెమెడీస్ గురించి కావచ్చు, గుళ్ళు, గోపురాలకి, ఇలాంటి వాటికి ఖర్చు పెడతారండి. అది మంచిదే, పాజిటివ్ కర్మ. కాబట్టి సో మొత్తం మీద చూస్తే ధన సంపాదన కూడా బాగా ఉందని చెప్పవచ్చు. మరి కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే సో ఏంటంటే మీ యొక్క సిబ్లింగ్స్తో బాగుంటారు, తోబుట్టులతో బాగుంటారు, వారి యొక్క అన్యోన్యత ఉంటుంది, వారితో సహకారం లభిస్తుంది. కాకపోతే ఏంటంటే 4వ స్థానంలో శని ఉన్నాడు, మంచిదే. కానీ అక్కడే కుజుడు ఉన్నాడండి 23వ తారీఖు వరకు. శని కుజుల యొక్క స్థితి అనేది 4వ స్థానంలో ఉండటం వల్ల మదర్ హెల్త్కి కాస్త ఇబ్బంది, కుటుంబంలో సంతోషం కాస్త లేకపోవడం కనపడుతుంది. 4వ స్థానం అంటే ఏంటి? మదర్, ప్రాపర్టీ, ఫ్యామిలీ, హ్యాపీనెస్. సో ఏదో ఒక ట్రిగ్గర్ అవ్వాలి కదా. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఇంట్లో ఏదో నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, సో రెనోవేట్ చేసుకోవటము, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ హెల్త్ మీద కాకుండా ఈ యొక్క ప్రాపర్టీ మీద డైవర్ట్ చేసుకోగలిగితే కనుక ఇట్ టర్న్స్ ఇంటూ పాజిటివ్. సో ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చండి. అదేవిధంగా వాహనం రిపేర్ చేయించండి, సర్వీస్ చేయించుకోండి. సో అది కూడా ఖర్చు కిందకి, అన్హ్యాపీనెస్ కిందకి వెళ్ళడం వల్ల మళ్ళీ సౌఖ్యం పొందుతారు. సో ఇది కూడా బాగుందని చెప్పవచ్చండి. హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అనంటే ముఖ్యంగా ఈ యొక్క శని కుజుల స్థితి అనేది
23వ తారీఖు వరకు 4వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే చెస్ట్ కండిషన్ అంటే టైట్నెస్ అనిపించడం, అదేవిధంగా ఈ యొక్క బర్నింగ్ సెన్సేషన్ ఏదో బర్నింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటుందండి. అందుకనే శుక్ర రాహుల యొక్క స్థితి కూడా మీకు 12వ స్థానంలో ఉంది. ఇక్కడ రాశి నుండి 5వ స్థానం అవుతుంది. డైజెషన్ ఇష్యూస్, అందుకే ద్వితీయం అంటే ఫుడ్ అండి. ఆయన వెళ్ళి మళ్ళీ ఏమయ్యాడు, అస్మాన్పతితో పావుతారు కూడా కలిసి ఉన్నాడు. 10వ తారీఖు వరకు కూడా బుధుడితో కలిసి ఉన్నారు. కాబట్టి తీసుకునే ఆహార పానీయాలు ఇంటి ఫుడ్ అయితే మరీ మంచిది. సో బెటర్ అవాయిడ్, సమ్మర్లో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం. సో బర్నింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఫుడ్, వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. సో కడుపుకు సంబంధమైన ఇబ్బందులు, చెస్ట్ సంబంధమైన ఇబ్బందులు కాస్త కనపడుతూ ఉన్నాయి. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో శుక్రుడు బలంగా ఉన్నారు, స్త్రీలకు బాగుంటుంది, అన్ని విధాలుగా రాణించగలుగుతారు. కాస్త ఖర్చులు కూడా అధికంగా కనపడుతున్నాయి వీరికి ఈ మాసంలో. మరి ఈ యొక్క ప్రేమ విషయంలో చూస్తే 5వ స్థానంలో రవి, శుక్ర, రాహులు ఉన్నారండి. ప్రేమలో ఒక స్టేజ్కి వెళ్తారు, మంచి లవ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కుజుడి యొక్క స్థితి అనేది పంచమానికి వచ్చిన తర్వాత కాస్త మాట పట్టింపులు ఉంటాయి. ఎందుకంటే 24వ తారీఖు నుండి సరిగ్గా ఉండదు, 23 వరకు అద్భుతంగా ఉంటుందండి. 24వ తేదీన ఈ యొక్క కుజుడు మీనానికి వచ్చి రాహుతో కలుస్తాడు. రాహు ఆడే మీనంలో ఉన్నారు. కుజ రాహుల యొక్క స్థితి అనేది అంగారక దోషం అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఫైటింగ్ ఉంటుంది, మాట పట్టింపులు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో కార్డియల్గా మీరు రిలేషన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ బాగానే ఉంటుందండి. మరి రెమెడీ విషయాన్ని చూస్తే ఏం చేసుకుంటే బాగుంటుంది వృశ్చిక రాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అంటే శనివారం పూట నల్ల నువ్వులు దానం చేయటం. ఎన్ని చేయాలి? కిలో బ్లాక్ కలర్ క్లాత్లో కట్టి దాన మంత్రంతో దక్షిణతో కొడుకునే వాళ్ళు ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకున్న ఫలితం ఉండదు. రెండవది ఏంటంటే ఆదివారం పూట ఈ యొక్క రవి రాహు యొక్క స్థితి పడింది కాబట్టి సో గోధుమలకి గోధుమ పిండితోటి చేసిన వంటలు కావచ్చు, సో తవుడు కూడా కలిపి ఆవులకు పెట్టడం. ప్రతిరోజు కూడా పసుపు మరియు ఈ యొక్క అక్షింతలు అంటే కలిపి ఉదయం సూర్యభవనానికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఈ యొక్క అంగారక స్థితి అయితేనేమి పంచమంలో రాహు ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క రాహు ప్రభావం తగ్గించడం కోసం దుర్గా అమ్మవారి స్తోత్రాలు పఠనం చేయడం, దుర్గామాతను ఆరాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందండి. సో మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారికి పాజిటివ్ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఎక్కడైతే మనకు లేఖనా ఉందో ఆ విషయాల్లో ఫోకస్ చేయండి. అదేవిధంగా సో ఈ చిన్నపాటి రెమెడీస్ వల్ల కూడా మనం సక్సెస్ఫుల్గా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.